బక్రీద్ పండుగపై యూట్యూబ్ ప్రసంగం. అస్సలాము అలైకుం మిత్రులరా, ఈరోజు మనం గొప్ప త్యాగ పండుగ అయిన ఈద్ ఉల్ అదా బక్రీద్ గురించి మాట్లాడుకుందాం. ఈ పండుగ ప్రతి సంవత్సరం జిల్ హజ్ నెలన జరుపుకుంటారు. ఈద్ ఉల్ అదా అనేది హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సలాం వారు చేసిన గొప్ప త్యాగానికి జ్ఞాపకార్థం జరుపుకునే ఒక ఇస్లామిక్ పండుగ. అల్లాహ్ వారు ఒక కలలో హజ్రత్ ఇబ్రహీం గారికి తన కుమారుడు ఇస్మాయిల్ గారిని అల్లాహ్ కోసం త్యాగం చేయమని ఆదేశించారు. ఎటువంటి సందేహం లేకుండా ఇబ్రహీం గారు అల్లాహ్ ఆదేశాన్ని అంగీకరించారు. కానీ త్యాగం చేసే సమయంలో అల్లాహ్ వారు పరలోకం నుండి ఒక గొర్రెను పంపి ఇస్మాయిల్ గారి స్థానంలో దాన్ని త్యాగం చేయమన్నారు. ఇది విశ్వాసం, భరోసా మరియు అంకిత భావానికి గొప్ప ఉదాహరణ. ఈ రోజుల్లో కూడా ముస్లింలు ప్రపంచమంతటా బక్రీ, గొర్రె, ఎద్దు వంటి జంతువులను త్యాగం చేస్తారు. అల్లాహ్ను సంతృప్తి పరచడం కోసమే త్యాగం చేసిన మాంసాన్ని 3గా విభజించుతారు. ఒక భాగం పేదవారికి, ఒక భాగం బంధువులకు మరియు మిగతా భాగం స్వయానికి. ఈద్ రోజు ఉదయం ప్రజలు కలిసి ఈద్ నమాజ్ చేయడం ద్వారా ప్రారంభిస్తారు. తరువాత త్యాగ కార్యక్రమం జరుగుతుంది. ఇంట్లో ఆనందం, పండుగ మరియు ఆశీర్వాదాలు నిండిపోతాయి. ఈ పండుగ మనకు కేవలం జంతువుల త్యాగం కాకుండా మన లోపల ఉన్న అహంకారం, లోభం, ద్వేషం వంటి చెడు భావనలను త్యాగం చేయమని బోధిస్తుంది. హజ్రత్ ఇబ్రహీం మరియు ఇస్మాయిల్ గారి కథ మనకు అల్లాహ్ మీద పూర్తిగా నమ్మకంతో నడవాలి అనే సందేశాన్ని ఇస్తుంది. ఈ ఈద్ సందర్భంగా మన మనసులను శుభ్రంగా ఉంచుదాం, బలహీనులను సహాయపడుదాం మరియు చెడుపై దూరంగా ఉండుదాం. ప్రపంచంలోని అన్ని ముస్లిం సోదరీమణులకు ఈద్ ఉల్ అదా శుభాకాంక్షలు. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ప్రేమగా, విశ్వాసంతో ఈ పవిత్ర పండుగను జరుపుకోండి. ఈద్ ముబారక్. అల్లాహ్ మీ అందరికీ శుభం కలిగించుగాక.